సెక్స్ని అందరూ చాలా వరకు బూతులా భావిస్తారు. కానీ అది ఒక అవసరం. జీవుల మనుగడ సెక్స్తోనే సాధ్యం. కాబట్టి సెక్స్ గురించి తెలుసుకోవడం, ఇతరులకు నేర్పించడం తప్పు కాదు. అందులో భాగంగానే ఈరోజు సెక్స్లో భాగమైన ఫోర్ ప్లే, ఆఫ్టర్ ప్లే గురించి చెప్పబోతున్నాను. ఫోర్ ప్లే అంటే సెక్స్కి ముందు చేసేది. ఆఫ్టర్ ప్లే అంటే సెక్స్కి తర్వాత చేసేది. కొందరు ఫోర్ ప్లే వలన సమయం వృధా అవుతుంది అనుకుంటారు. డైరెక్ట్గా శృంగారం చేద్దాం అనుకుంటారు. కానీ ఫోర్ ప్లేకి శృంగారానికి చాలా తేడా ఉంటుంది. సెక్స్ ఎప్పుడు గోల్ ఓరియంటెడ్గా ఉంటుంది, కానీ ఫోర్ ప్లే జర్నీ మొత్తం ఎంజాయ్ చేయమంటుంది. ఇండియానా యూనివర్సిటీ సెక్షువల్ హెల్త్ ప్రమోషన్ సెంటర్కు చెందిన డైరెక్టర్ డెబ్రా హెర్బనిక్ ఏమన్నారంటే, మంచి సెక్స్ కోసం ఫోర్ ప్లే కీలకమని చెప్పారు. ముందుగా ఫోర్ ప్లే అంటే ఏమిటో తెలుసుకుందాం. ఫోర్ ప్లేలో రొమాన్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. దీనివల్ల స్త్రీ పురుషులు మానసికంగా దగ్గరవుతారు. శృంగారం ముందు స్త్రీ పురుషులు తమ పార్ట్నర్తో కొంతసేపు ప్రేమగా మాట్లాడాలి. సెక్స్ ఎలా చేసుకుందామని ఒకరితో ఒకరు చర్చించుకోవాలి. తర్వాత పురుషుడు స్త్రీలకు భావప్రాప్తి కలిగే సున్నితమైన భాగాలను టచ్ చేస్తూ ఫోర్ ప్లే స్టార్ట్ చేయాలి. భాగస్వాములిద్దరికీ ఇష్టమైతే డర్టీ టాక్ కూడా మాట్లాడవచ్చు. ఒకరు తన భాగస్వామితో కాకపోతే ఇంకెవరితో అటువంటి మాటలు మాట్లాడతారు. దీనివల్ల వాళ్ళకి శృంగారం చేయాలని ఉత్సుకత ఇంకా పెరుగుతుంది. అంతేకాకుండా ఇంకా ఏమైనా ఫ్యాంటసీలు ఉంటే కూడా తీర్చుకోవచ్చు. అవేమిటంటే, ఇద్దరు కలిపి స్నానం చేయడం, ఒకరు బాడీని ఒకరు మసాజ్ చేసుకోవడం, డ్యాన్స్ చేయడం, ఇవన్నీ ఫోర్ ప్లేలోకే వస్తాయి. మగవాళ్ళతో పోలిస్తే స్త్రీలు శృంగారంలో అంత త్వరగా సంతృప్తి చెందరు. ఫోర్ ప్లే ఎక్కువసేపు చేసి సెక్స్ చేయడం వల్ల స్త్రీలు కూడా సంతృప్తి చెందుతారు. మగవాళ్ళ అంగస్తంభన విషయంలో కూడా ఫోర్ ప్లే కీ రోల్ ప్లే చేస్తుంది. ఫోర్ ప్లే చేస్తూ సెక్స్ చేయడం వల్ల అంగస్తంభం బాగా జరిగి సెక్స్ లో ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ఎవరైతే శృంగారకు ముందు ఫోర్ ప్లే చేయడానికి ఇష్టపడరో వాళ్ళు మానసికంగా, శారీరకంగా అంత ఆనందంగా ఉండరని చాలా మంది రీసెర్చర్స్ తెలిపారు. ఇప్పుడు ఆఫ్టర్ ప్లే గురించి తెలుసుకుందాం. ఫోర్ ప్లేలోని భాగస్వాములిద్దరూ కామ వాంఛతోనే సంభోగం చేస్తారు. కానీ ఆఫ్టర్ ప్లేలోని స్వచ్ఛమైన ప్రేమతో ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటారు. సంభోగం తర్వాత భాగస్వాములిద్దరూ ఒకరినొకరు కౌగులించుకొని చేతులు వేసి పట్టుకొని పడుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. సంభోగం తర్వాత సన్నిహితంగా గడుపుతున్న సమయంలో ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదలవుతుంది. ఇది ఒత్తిడిని, ఆందోళనలు తగ్గించడంలో సహాయపడుతుంది. ఇలా సన్నిహితంగా గడపడం రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. సంతృప్తికరంగా కౌగులించుకునే సమయంలో ఆక్సిటోసిన్తో పాటు సెరోటోనిన్, డోపమైన్ విడుదలవుతాయి. ఈ మూడు హార్మోన్లు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో పోరాడడం ద్వారా శరీరాన్ని రక్షిస్తాయి. సంభోగం తర్వాత మీ భాగస్వామిని గుండెకి దగ్గరగా పట్టుకొని కౌగులించుకొని పడుకోవడం ద్వారా ఆక్సిటోసిన్ స్రావం గణనీయంగా పెరిగి దీంతో రక్తపోటు అదుపులో ఉంటుంది. ఫలితంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. ఇలా సన్నిహిత క్షణాలను గడపడం ద్వారా ఇద్దరి మధ్య అనుబంధం పెరుగుతుంది. వారి మధ్య బంధం కూడా చాలా దృఢంగా మారుతుంది. సెక్స్ లో ఫోర్ ప్లే ఎంత కీలక రోల్ వహిస్తుందో ఆఫ్టర్ ప్లే అంతకన్నా కీలక రోల్ వహిస్తుంది. ఈ రోజుకి ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో దాని మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను.